వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం అయితే లూపింగ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లూపింగ్ స్టేట్మెంట్స్ మనకు కంట్రోల్ స్టేట్మెంట్లో డిస్కస్ చేసామేంటి, కండిషనల్ స్టేట్మెంట్ ఒకటి, లూపింగ్ స్టేట్మెంట్ ఒకటి, జంపింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ అయిపోయింది, ఇప్పుడు లూపింగ్ స్టేట్మెంట్ గురించి చూస్తున్నాం. సో లూపింగ్ స్టేట్మెంట్ ఎందుకోసం మరి దీన్ని మనం ఇటరేటివ్ స్టేట్మెంట్ కూడా అంటారు. సో మరి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక స్టేట్మెంట్ మీరు 100 టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఏదో ఒక స్టేట్మెంట్ ఉంది, ఓకే. సో దీన్ని మనం ఒక 100 టైమ్స్ రన్ చేయాలనుకుంటారు. మీరు 100 టైమ్స్ ఆ విధంగా రన్ బటన్ నొక్కే అవసరం లేదు. లూపింగ్ మనం వైల్ లూప్ కానీ వైల్ లూప్ కండిషన్ ఇస్తే ఆ విధంగా మనకు 100 టైమ్స్ అనేది రన్ అవుతుంది, ఓకేనా. సో మనకు 2 లూప్స్ ఉంటాయి, ఏంటి, ఫర్ అండ్ వైల్ లూప్. సో మనకు ఆ విధంగా రన్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. ఆ విధంగా సో మనకు అంటే మనం ఏంటి ఇక్కడ ఈజీ అయిపోతుంది, మన వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు 100 టైమ్స్ ఇలా రన్ బటన్ నొక్కే అవసరం లేదు, ఇక ఒకసారి మనం కండిషన్ రాసేసి ఇచ్చేస్తే ఆ విధంగా 100 టైమ్స్ మనకు ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతూ పోతుంది, ఓకేనా. అందుకోసం మనకు లూపింగ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఈజీగా అయిపోతుంది, ఓకేనా. మనం ఇప్పుడు చేసే పని మళ్ళీ చేస్తున్నాం. అది ఏమవుతుంది, మళ్ళీ చేయడం బదులు మళ్ళీ రన్ చేసే బదులు ఇక్కడ ఒక కండిషన్ రాసేసి లూపింగ్లో పడేస్తే అదే ప్రింట్ అవుతూ పోతుంది, ఓకేనా. సో ప్రాక్టికల్ చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా. సో ఇప్పుడు ఫర్ లూప్, వైల్ లూప్ ఉంది. ఫస్ట్ ఫర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్, సో ఈ ఫర్ అనేది ఒక కీవర్డ్. ఫర్ ఇన్ మనకు ఫస్ట్ అయితే ఇన్, ఓకేనా. సో మెంబర్షిప్ ఆపరేటర్. సో రేంజ్, ఇప్పుడు రేంజ్ సపోజ్ ఇలా ఇచ్చాను 0 to 10, ఓకేనా. ఫర్ ఐ అని ఇస్తాం. సో ఈ ఐని ఒక్కొక్కటి ప్రింట్ చేసుకుంటాం. సో చివర కాలం, ఓకే. సో ఇప్పుడు ప్రింట్ ఐ అంటున్నారు చూడండి, ఈ ఫర్ లూప్లో ఈ విధంగా రాస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 0 to 10 అంటే నాకు ఇక్కడ 10 తీసుకోదు, లాస్ట్ చివరిగా ఒకటి -1 అవుతుంది, 9 వరకు వస్తుంది, ఓకేనా, రేంజ్లో. సో ఇక్కడ చూడండి 0 తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ ఏమవుతుంది, ఫస్ట్ 0. సో 0 అంటే ఒక్కొక్కటి ప్రింట్ అవుతుంది, లూపింగ్ అవుతుంది. సో ఒక్కొక్క ఇటరేషన్, ఓకేనా. సో ఇప్పుడు 0 ఫస్ట్, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6. ఐ అనేది 6 అవుతుంది, ఐ అనేది 7 అవుతుంది. సో ఐని ప్రింట్ చేసుకుంటున్నాను. తర్వాత ఐ అనేది I = 8, I = 9 ఈ విధంగా వస్తుంది, ఓకేనా. 0 to 9 వరకు వస్తుంది, ఓకే. ఇది ఈ విధంగా ఫర్ లూప్ అనేది మనకు వర్క్ అవుతుంది. సపోజ్ నేను కనుక ఈ విధంగా ఇచ్చాను, సపోజ్ మనకి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. ఏ విధంగా మన స్లైసింగ్ లానే ఇక్కడ కూడా సపోజ్ ఇక్కడ 2 ఈ విధంగా ఇచ్చాను, 2 అనేది ఇచ్చాను అంటే ఒకటి స్కిప్ అవుతుంది అంటే ఏమొస్తుంది, 0 తర్వాత +2 మనకి 2, తర్వాత 4, తర్వాత 6, తర్వాత 8 ఈ విధంగా వస్తుంది, ఓకే. సో ఈ విధంగా మనకు ఈవెన్ నెంబర్స్ వస్తాయి ఇలా. సో ఇక్కడ 2, 4, 6, 8 అయితే సో ఇక్కడ 2 అంటే 1 స్కిప్ అవుతుంది, ఒక్కొక్క స్కిప్ అవుతూ వస్తుంది. 0 తర్వాత 1 స్కిప్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇప్పుడు 1 ఇచ్చారు, ఇక్కడ అన్ని ప్రాక్టికల్గా చూస్తాం, కంగారు లేదు. సో ఇప్పుడు 1 ఇచ్చాను. సో 1 ఇస్తే ఏమవుతుంది, మరి 1 తర్వాత స్కిప్ అయిపోతుంది, ఒకటి 3 వస్తుంది, 5 వస్తుంది, 7 వస్తుంది, 9 అలా వస్తుంది. సో ఈ విధంగా మనకు మీ రేంజ్ ఏ విధంగా రాసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మన ఫర్ లూప్ ఆల్రెడీ మనం కొన్నింటిలో యూజ్ చేసాం, లిస్ట్ అని అప్పుడు అని కొన్నింటిలో మనం అంటే కొన్నింటిలో ఎగ్జాంపుల్ కూడా నేను కొన్ని చోట్ల చెప్పానండి. సో మనం ప్రీవియస్గా సో అప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు మీకు క్లియర్ చేస్తున్నాను అందుకోసం. తర్వాత వచ్చేసరికి మనకు ఒక్కొక్కటి స్టేట్మెంట్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే వెళ్తూ మన లూపింగ్ అవుతూ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సపోజ్ లిస్ట్ ఉంది, లిస్ట్ తీసుకున్నాం, ఏంటి, సపోజ్ 8, 3, 5, 15 ఈ విధంగా ఒక 4, 5 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాడు. సో ఫర్ ఐ ఇన్, ఓకేనా, దేంట్లో ఎల్ కాలం. సో ప్రింట్ ఐ అన్నాను. సో ఫస్ట్ ఐలో ఏమొస్తుంది, ఫస్ట్ 8 వస్తుంది, సో 8 ప్రింట్ అవుతుంది. తర్వాత 3 వస్తుంది, 3 ప్రింట్ అవుతుంది. తర్వాత 5 వస్తుంది, 5, తర్వాత 15. సో ఆ విధంగా ప్రింట్ అయ్యి ఒక్కొక్కటి ఈ విధంగా మన లూప్ అవుతుంది, ఒక్కొక్క ఇటరేషన్ జరుగుతూ మనకైతే ప్రింట్ అవుతుంది. ఇది ఈ విధంగా ఫర్ లూప్ అయితే మనకు వర్క్ అవుతుంది. సింపుల్గా అండి, మనకు రేంజ్ చూసాం, తర్వాత లిస్ట్ తీసుకొని చూసాం. ఈ విధంగా మనకైతే ఫర్ లూప్ అయితే వర్క్ అవుతుంది, ఓకే. సో ఇది ఫర్ లూప్ గురించి. తర్వాత నెక్స్ట్ వైల్ లూప్. ఫర్లో మనకు ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం నార్మల్గా ఇటరేషన్స్ ఎన్ని వస్తాయో తెలిసినప్పుడు, నాకు ఇప్పుడు ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో తెలుస్తున్నాయి, ఎన్నిసార్లు ఇలా లూపింగ్ అవుతుందని తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అయితే యూజ్ చేసుకుంటాం. తర్వాత వైల్
వైల్ అనేది కండిషన్ చెక్ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది, లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ వైల్ కండిషన్ నేను ట్రూ అని ఇచ్చాను, వైల్ కండిషన్ ట్రూ అని ఇచ్చాను, ఇక్కడ కండిషన్ రాసుకుంటాను, వైల్ కండిషన్ ఇక్కడ కండిషన్ రాసుకుంటాను. ఓకే, ట్రూ అని ఇచ్చాను. సో ట్రూ అని ఇచ్చాను కాబట్టి మనకి ఇప్పుడు సపోజ్ ప్రింట్ పైథాన్ లైఫ్. ఓకేనా, సో ఈ విధంగా ప్రింట్ అవుతూ పోతుంది. సో ఏ విధంగా మనకి కండిషన్ ప్రింట్ అవుతూనే పోతుంది, పైథాన్ లైఫ్ పైథాన్ లైఫ్ పైథాన్ లైఫ్ అనేది ఒక్కొక్కటి ప్రింట్ అవుతూనే పోతుంది. సో ఈ విధంగా మనం వైల్ కండిషన్ ట్రూ ఇస్తే ట్రూ ఉన్నంత వరకు మనకి ప్రింట్ అవుతూనే పోతుంది. ఓకేనా, సో ఒకవేళ ఫాల్స్ ఇస్తే మీ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, లూప్లో మనం ఎంటర్ కాదు. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. సో ఇది కండిషన్ ట్రూ ఇస్తాం, కండిషన్ ట్రూ ఉందంటే మనకి ఇన్ఫినిట్ టైమ్స్ లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇది సపోజ్ మనం వైల్ కండిషన్ ట్రూ ఇచ్చాం కదా. సపోజ్ ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నాడు, కండిషన్ వచ్చేసరికి ఏ లెస్ దాన్ 15 అని తీసుకుంటున్నాను. సో కండిషన్ ఈ విధంగా ఇచ్చాను. సో ప్రింట్ ఈ విధంగా ఏ అని ఇచ్చాను, లేకపోతే ప్రింట్ సపోజ్ ఏమైనా రాద్దాం. సో ప్రింట్ హాయ్, పక్కన ఏని కూడా ప్రింట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే పక్కన ఏని కూడా ప్రింట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఏ ఈక్వల్ టు 5 లెస్ దాన్ 15, 5 లెస్ దాన్ 15 అనే కండిషన్ ట్రూవా? ఎస్, ట్రూ. సో మనకి లూప్ అనేది రన్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే అంటిల్ ఫాల్స్ అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, హాయ్ 5 ఈ విధంగా మనకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ప్రాక్టికల్గానే ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. సో ఈ విధంగా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అయితే మరి దీన్ని మనం ఏం చేయాలి, మరి లూప్ని ఫాల్స్ చేయాలంటే మనమైతే నార్మల్గా దీన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాం, 5, 6, 7, 8, 9, 10 ఆ విధంగా ఇంక్రిమెంట్ చేద్దాం. నార్మల్గా సి లాంగ్వేజ్ కానీ వేరే లాంగ్వేజ్ తీసుకుంటే మనకు యూనిట్ ఆపరేటర్ ఉంటుంది. ఏ విధంగా A++ అని, A-, అని ఇంక్రిమెంట్ యూజ్ చేస్తాం. సో నార్మల్గా మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే కాంపౌండ్ అసైన్మెంట్ యూజ్ చేస్తాం. ఏ విధంగా చూడండి, సింపుల్గా దీన్ని ఏం రాస్తామంటే A+ ఈ విధంగా రాస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ చూడండి, అసలు A+ ఇదంటే ఏంటంటే A ఈక్వల్ టు A+1 అని అర్థం. A ఈక్వల్ టు A+1 అని అర్థం, అంటే ఒకటి ప్లస్ అవుతుంది. A+1 అనేది ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఏముంది, 5 ఉంది. ఏ అంటే ఎంత, ఇప్పుడు ఇట్లా ఉంది కదా. సో దీన్ని A+1గా రాస్తాం. సో ఏ అంటే ఎంత ఉంది, 5 + 1 6, మళ్ళీ ఇది ఏలో అసైన్ అవుతుంది, అంటే A6తో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 5 ఉంది, 5 లెస్ దాన్ 15. సో ఓకే, ఇది ఫస్ట్ అయితే మనకు కండిషన్ అనేది చెక్ అయింది ఇక్కడ, 5 లెస్ దాన్ 5 15. సో కండిషన్ చెక్ అయిపోయింది, ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ సో ప్రింట్ అయిపోతే ఏమొస్తుంది, అవుట్పుట్ చూడండి ఇక్కడ, ఫస్ట్ హాయ్ 5. ఓకే, ఈ విధంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇక్కడ A ఈక్వల్ టు A+1 అనుకో 6 అవుతుంది. 6 మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది, కండిషన్ ట్రూ, మళ్ళీ హాయ్ ఏ అంటే ఎంత 6. ఆ విధంగా జరుగుతూనే పోతుంది. ఎక్కడ వరకు 7 లెస్ దాన్ 15, 8 లెస్ దాన్ 15, 9 లెస్ దాన్ 15. ఓకే, ఎప్పటి వరకు 14 లెస్ దాన్ 15 వరకు. అప్పుడు 14 ఈ విధంగా హాయ్ 14 అనేది వస్తుంది. ఇలా జరుగుతూనే పోతుంది, హాయ్ 6, హాయ్ 7, హాయ్ 8, హాయ్ 9, హాయ్ 10, హాయ్ 11, హాయ్ 12, హాయ్ 13, హాయ్ 14. ఎప్పుడైతే 15 మనకి ఇంకా 15 లెస్ దాన్ 15 వచ్చిందంటే ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్లో నేను ఎంటర్ కాలేదు. సో అప్పుడు మన కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో అందుకోసం ఈ విధంగా రాసుకోవాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా? సపోజ్ నేను ఇక్కడ మన సింపుల్గా అర్థం కావడానికి అవుట్పుట్ చూపిస్తాను ఇక. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 9 ఇచ్చాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, 5 లెస్ దాన్ 9 ట్రూ. సో హాయ్ ఏ. ఓకే, క్లారిటీగా ఇంకోసారి తీసుకొని చెప్తున్నాను. తర్వాత A+=1 అంటే A=A+1 అంటే ఎంత అవుతుంది, 5 + 1 6 అవుతుంది. సో ఇప్పుడు A=6 లెస్ దాన్ 9 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ చెక్ అవుతుంది కండిషన్ పైన. 6 లెస్ దాన్ 9 ట్రూనా? ఎస్. సో 6 లెస్ దాన్ 9 ట్రూ కాబట్టి మళ్ళీ హాయ్ ఏ అంటే ఇక్కడ అక్కడ 5, ఇక్కడ ఏ అంటే ఇప్పుడు 6. ఈ విధంగా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 6 + 1 ఎంత, ఇప్పుడు A6 ఉంది కదా, A7. సో A7 అంటే హాయ్
కండిషన్ చెక్ అవుతుంది ఇక్కడ 7 లెస్ దెన్ 9 2 కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది హాయ్ 7 ఓకేనా. తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది ఓకేనా. మళ్ళీ ఇప్పుడు 7 లెస్ దెన్ 9 అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రింట్ అయింది, మళ్ళీ 8 లెస్ దెన్ 9 చెక్ అవుతుంది, సో అది కూడా ట్రూ, కండిషన్ ట్రూ. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది 8 ప్లస్ 1 అంటే 9 అవుతుంది. ఇప్పుడు 9 లెస్ దెన్ 9 ట్రూనా ఫాల్సా? 9 లెస్ దెన్ 9 అనేది ట్రూనా ఫాల్స్ అంటే ఫాల్స్ కాబట్టి లూప్లో ఎంటర్ కాలేదు, సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకు వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. మీకు ఎప్పుడైతే బల్క్ స్టేట్మెంట్స్ ఉంటాయో, బల్క్ స్టేట్మెంట్స్ వర్క్ చేయాల్సినప్పుడు, మీరు ఎక్కువ స్టేట్మెంట్స్ వర్క్ చేయాలన్నప్పుడు వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం ఓకేనా. సో ఫర్ లూప్ అనేది ఏమవుతుంది, జస్ట్ అక్కడ మనం ఇటరేషన్ జరుగుతుంది, ఒక్కొక్కటి ప్రింట్ అవుతూ పోతుంది, సో లూపింగ్ అనేది జరుగుతుంది. దీన్ని బల్క్గా మీకు స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ప్రింట్ చేసుకోవడానికి మీకు ఏమవుతుంది వైల్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఫర్ లూప్లో చూద్దాం కావాలనుకుంటే. ఫర్ లూప్లో ఫర్ I in కళ్యాణ్ బాబు అని ఇచ్చాం ఓకే. సో కళ్యాణ్ బాబు అని ఇచ్చాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది కదా, సో ప్రింట్ I అని ఇచ్చాం, ప్రింట్ I అని ఇచ్చాం. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కటి ఫస్ట్ K, తర్వాత A అంటే I ఈక్వల్ టు K వస్తుంది ఫస్ట్, I ఈక్వల్ టు K, తర్వాత I ఈక్వల్ టు ఏమవుతుంది A. ఈ విధంగా ఒక్కొక్కటి మనకు అవుతుపోతుంది. I అంటే ఇప్పుడు K అన్నట్టు, మళ్ళీ A, తర్వాత L, ఆ విధంగా Y, A, N, B, A, B, U ఓకే. ఈ విధంగా మనకి ప్రింట్ అవుతూ పోతుంది, అర్థమవుతుంది ఓకే. సో ఇక్కడ కోలన్ ఉంటుంది, మర్చిపోకండి. ఫర్ లూప్ అయినా వైల్ లూప్ అయినా మనకు ఆ విధంగా రాస్తాం ఓకే. సో వైల్ లూప్లో కూడా ఏ విధంగా ఓకే, వైల్ లూప్లో కూడా మనం ఏంటి, వైల్ కండిషన్ ఇప్పుడు ట్రూ అని అనుకోండి, సో ఇక్కడ కాలన్ ఉంటుంది ఓకే. సో కంపల్సరీ మర్చిపోకండి కండిషన్ కూడా. తర్వాత వైల్ ఇప్పుడు ఈ విధంగా కూడా తీసుకున్నాం, ఏ లెస్ దెన్ ఏదైనా తీసుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నా, ఏ లెస్ దెన్ 9 అన్నా కూడా ఇక్కడ కోలన్ ఉంటుంది, సో రాయడం మర్చిపోకండి. ఒకవేళ నేను మర్చిపోయినా కూడా ఎక్కడైనా పెట్టడం కోలన్ బై మిస్టేక్ మర్చిపోయినా కూడా మనం ప్రింట్ చేసినప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఓకే. తర్వాత నెక్స్ట్ కండిషన్ తర్వాత మనం కోలన్ ఉంటుంది, ఫర్ లూప్ అయినా కూడా చివరి విధంగా కోలన్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నెస్టెడ్ వైల్ ఉంటాయి కదా, సో నేను నెస్టెడ్ ఫర్ అయితే చెప్తాను. సో నెస్టెడ్ ఫర్ ఏముంది అంటే, నెస్టెడ్ ఫర్ అయినా వైల్ అయినా సేమే, ఒక లూప్లో ఇంకో లూప్ రాయడం, ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ రాయడాన్ని నెస్టెడ్ ఫర్ అంటారు. ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ రాస్తే ఏమవుతుంది, నెస్టెడ్ ఫర్ అవుతుంది. ఒక వైల్లో ఇంకో వైల్ రాస్తే ఏమవుతుంది, నెస్టెడ్ వైల్ అవుతుంది, అర్థమవుతుంది. సో ఇది సో సింపుల్గా చూడండి, ఫర్ I in సపోజ్ ఫర్ I in అని తీసుకొని నేనేం చేస్తున్నాను, రేంజ్ వచ్చేసరికి 0 to 5 అని తీసుకుంటున్నాను కోలన్ ఓకే. కోలన్ నేను పెట్టడం మర్చిపోయినా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫర్ J in 0 to 3 కోలన్ ప్రింట్ IJ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, ఏ విధంగా వర్క్ అవుతుందండి. ఫస్ట్ I ఈక్వల్ టు ఎంత, అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది చెప్తాను. I ఈక్వల్ టు 0 నుంచి, ఎందుకంటే మనకు రేంజ్ చెప్పాను కదా, 0 1 2 3 4 వరకు వస్తుంది, 0 1 2 3 4 వరకు వస్తుంది ఈ రేంజ్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి 0 1 2 ఓకే. సో ఇది 0 1 2, ఇది 0 1 2 3 4 ఈ విధంగా ఉంది. ఫస్ట్ 0 మళ్ళీ ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది, ఈ లూప్లోకి ఒక లూప్లో ఇంకో లూప్ రాశాను. సో ఇప్పుడు ఏముంది, ఫస్ట్ 0 0, తర్వాత 0 1, తర్వాత 0 2 ఈ విధంగా. తర్వాత ఇది అయిపోయింది, ఈ లూప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ 1 అయిపోతుంది, 1 0 1 1 1 2 ఓకేనా. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోతుంది 2 0 2 1 2 2. నెక్స్ట్ ఈ లూప్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్తుంది, 0 1 2 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 3 0 3 1 3 2 ఈ విధంగా మనకు ప్రింట్ అవుతూనే పోతుంది కామన్. సో ఈ విధంగా మనకు ప్రింట్ అవుతూనే పోతుంది ఓకేనా. సో అవుట్పుట్లో మనం దీన్ని క్లారిటీగా చూద్దాం. సపోజ్ మీరు ఇక్కడ I ప్లస్ J ఇచ్చారనుకోండి, సపోజ్ ఇక్కడ ఏం చేద్దామా, 0 2 తీసుకుంటాం, తక్కువ తీసుకుంటాను కొద్దిగా. సో సపోజ్ ఇప్పుడు I ప్లస్ J అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందంటే, ఇప్పుడు 0 ఇక్కడ 1 ఉంది, 0 1 2 ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ 0 నుంచి ఇక్కడ ఈ లూప్కి వచ్చింది. సో ఫస్ట్ 0 ప్లస్ ఎంత, 0 ప్లస్ 0 ఎంత 0. నెక్స్ట్ ఇది ఇలా 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్
0 ప్లస్ 1 ఎంత 1 ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ జే, ఐ అంటే ఏంటి ఇది, జే అంటే ఏంటి ఇది. సో ఐలో మనకు ఏంటి, ఐ అంటే 0 1, జే అంటే ఏంటి 0 1 2. సో ఫస్ట్ ఐలో 0 వచ్చింది, 0 తర్వాత ఈ లూప్ వర్క్ అవుతుంది. ఫస్ట్ 0 ప్లస్ 1, 0 ప్లస్ 0, 0 ప్లస్ 1, 0 ప్లస్ 2. తర్వాత నెక్స్ట్ పైకి వెళ్తుంది, జే అంటే ఎంత ఉంది, మళ్ళీ ఐ అంటే ఎంత ఉంది, క్షమించాలి ఫస్ట్ 0 అని ఉంది కదా, 0 తీసుకున్నాను. సో మళ్ళీ ఈ లూప్లోకి వెళ్ళలేదు, 0 1 2 అయిపోయింది. నెక్స్ట్ పైకి వెళ్తే ఐ అంటే ఏమవుతుంది, మళ్ళీ 0 1 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇది రన్ అవుతుంది కాబట్టి ఈ లూప్ 1 ప్లస్ 0, 1 ప్లస్ 1, 1 ప్లస్ 2 ఈ విధంగా జరుగుతుంది. సో మనకి ఏమవుతుంది అవుట్పుట్ అంటే 0 1 2 1 2 3 ఈ విధంగా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఐ ప్లస్ జే ఇచ్చారు కాబట్టి కామా ఇస్తే మనకు ఐ కామా జే ఇంతకుముందు వచ్చినట్టు వస్తుంది. సో ఇది మనకు ఈ విధంగా నెస్టెడ్ ఫర్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు కూడా నెస్టెడ్ వైల్ కూడా ట్రై చేయండి ఒకసారి, సింపుల్ ఈ విధంగానే. సో మనం ఈజీగా ఏం చేసాం, ఫర్ అండ్ వైల్కి సంబంధించి మనకైతే ఈ విధంగా రాయొచ్చు. సో ఫర్ యొక్క సింటాక్స్ ఒకసారి చూసుకొని కావాలంటే ఫర్ ఐ ఇన్ అని మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ తీసుకుంటే లిస్ట్, టపుల్ తీసుకుంటే టపుల్, డిక్షనరీ తీసుకుంటే డిక్షనరీ, సెట్ తీసుకుంటే సెట్. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ తీసుకుంటారు కాబట్టి సపోజ్ 5 8 3 ఈ విధంగా ఇచ్చారు, ఇలా కోలన్ ఇచ్చారు. ఓకేనా, రేంజ్ అయితే రేంజ్. ఓకే, సో ఇది ఎప్పుడైతే మీకు ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, బల్క్ స్టేట్మెంట్స్ పైన మీరు ఇటరేషన్ చేయాలనుకున్నప్పుడు ఏంటి, వై యూజ్ చేయాలి. ఫర్ అనేది ఏంటి, మనకు జస్ట్ మన చెకింగ్ పర్పస్, లైక్ ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంది కాబట్టి అది ఫర్ యూజ్ చేస్తుంది. అదేవిధంగా మీకు ఎన్ని ఇటరేషన్స్ వస్తున్నాయని తెలిసినప్పుడు కూడా ఫర్ యూజ్ చేయండి. ఓకే, అదేవిధంగా ఎన్ని ఇటరేషన్స్ వస్తాయో తెలియనప్పుడు మనకు వైల్ యూజ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఫర్ లూప్లో మనకి రేంజ్ అనే కాన్సెప్ట్ రేంజింగ్ ఉంటుంది, వైల్ లూప్లో రేంజ్ అనేది ఉండదు. సో ఈ విధంగా, సో ఇప్పుడు చూడండి ఈ విధంగా రాస్తాం, ప్రింట్ ఐ అంటే ఇది అయిపోతుంది. ఈ విధంగా వైల్ లూప్లో ఏ విధంగా చేస్తాం, వైల్ కండిషన్ ఉంటుంది, కండిషన్ ట్రూ అయితే మనకు లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది కండిషన్ ఇక్కడ రాస్తాం, ఇది ట్రూ ఆ ఫాల్సా మనం చెక్ చేసుకుంటాం. సో ప్రాక్టికల్ చూసినప్పుడు అర్థమవుతుంది. సో ఆ విధంగా నేను ప్రింట్ ఇక్కడ ఏదో ఒకటి రాసుకుంటాను, ఇక్కడ కోలన్ పెట్టాలి. ఓకేనా, కండిషన్ తర్వాత ఇక్కడ కూడా చిన్న మనకు కోలన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇది మనకు లూపింగ్ స్టేట్మెంట్ గురించి. సో మీరు పైథాన్ ఇన్ డెప్త్గా నేర్చుకుంటే కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ మనం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాం రండి. సో ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా లూపింగ్ స్టేట్మెంట్ గురించి చూద్దామండి. సో ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకోండి, న్యూ ఫైల్ తీసుకొని లూప్స్.py అని తీసుకున్నాను. సో ఇప్పుడు నార్మల్గా మనమైతే ఏ స్టేట్మెంట్లు డిస్కస్ చేసాం బోర్డ్ పైన, ఒకటి ఫర్, అదేవిధంగా వైల్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఐ ఇన్ మెంబర్షిప్ ఆపరేటర్ రేంజ్ నేనేంటి, ఫర్కి మనం రేంజ్ అయితే యూజ్ చేయొచ్చు. సో వైల్కి అనేది ఉండదు. సో మనకు ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to 10 కోలన్. సో ఇక్కడ ప్రింట్ ఐ ఒక్కొక్కటి ఈ విధంగా వస్తూ పోతుంది ఐలో. సో ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు రాదండి, 9 వరకే వస్తుంది. సో ఇక్కడ ఉన్న దానికంటే ఒకటి -1 అవుతుంది. సో చూడండి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చింది చూడండి, 0 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా మనకు లూప్ అనేది వర్క్ అవుతుంది. సో లూప్ ఈ విధంగా వర్క్ అవుతుంది. సపోజ్ నేను 1 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, సో 1 to 10 వస్తుంది, 1 to 9 వస్తుంది. ఇప్పుడు సో 10 మన చివరికి చూడండి, 1 to 9 1 2 3 4 5 6 7 8 9. సో ఈ విధంగా మనకు ఫర్ లూప్ అయితే వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ లూప్ అయితే మనం చూసాం. తర్వాత నేనేం చెప్పాను, మనకు స్లైసింగ్ లాగానే ఇక్కడ కూడా మనం సపోజ్ ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, 1 1 స్కిప్ అయిపోతుంది, 1 1 స్కిప్ అవుతుంది. సో 1 3 ఈ విధంగా వస్తుంది చూడండి, మనకు 1 3 5 7 9 ఈ విధంగా ఆడ్ నెంబర్స్ వచ్చేసాయి. ఓకేనా, సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 0 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి స్కిప్ చేద్దాం, అంటే 2 ఇవ్వాలి చివరికి, అప్పుడు మనకు ఒకటి స్కిప్ అవుతుంది. సో ఇప్పుడు మనకు చూడండి ఏమొచ్చింది, 0 2 4 6 8 ఈ విధంగా మనకైతే స్కిప్ అవుతుంది. సో మనకు ఏ విధంగా అయితే మన స్లైసింగ్ చూసామో ఇక్కడ కూడా అదే విధంగా మనకు జరుగుతుంది. సో ఇప్పుడు మనం నార్మల్గా రేంజ్ చూసాం. ఇప్పుడు మనం ఒక లిస్ట్ తీసుకొని చూద్దాం, సపోజ్ లిస్ట్ వచ్చేసరికి 8 అని 4 అని 5 అని ఈ విధంగా 9 అని ఈ విధంగా సపోజ్ 59 వచ్చిందా, ఓకే 59 23 ఈ విధంగా ఏదో సంథింగ్ తీసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఫర్ ఐ ఇన్ ఏ కోలన్ ప్రింట్ ఐ ఈ విధంగా ఇవ్వాలి. ఓకేనా,
సో ప్రింట్ ఐ. ఓకే. సో ఇప్పుడు మనకు ఏ విధంగా చూడండి లిస్ట్ అనేది 8 4 59 23. ఓకేనా. సో ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తాను. సో మనకు 8 4 59 23 ఈ విధంగా మనకైతే ఏమైంది, లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది లిస్ట్ యొక్క ఏ విధంగా 8 4 59 ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐలో ఫస్ట్ I = 8, I = 4, I = 59 ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చి దాన్ని మనం ప్రింట్ చేసుకుందాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఓకేనా. సో స్ట్రింగ్ చూడండి, మనం స్ట్రింగ్ తీసుకుందాం. ఏంటి, సపోజ్ ఇప్పుడు మన బాబు నేమే తీసుకుందాం. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫర్ ఐ ఇన్ రే ఐ ఇన్ ఏ. సో ఇప్పుడు ఒక్కొక్కటి, ఇప్పుడు మనం సినిమాలో టైటిల్స్ ఏ విధంగా పడితే ఒక్కొక్క అక్షరం ఎం అని, ఏ అని, హెచ్ అని, ఈ అని, ఎస్, ఇట్లా ఒక్కొక్కటి ఒక స్టైల్ గా వాళ్ళు డిజైన్ చేస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క లెటర్ అనేది మనకు ప్రింట్ అవుతూ పోతుంది. సో చూడండి, ఇప్పుడు ఒక్కొక్క లెటర్ ఏ విధంగా మనకు అవుతుందో చూడండి. సో ప్రింట్ ఈ విధంగా మనకు ఒక్కొక్కటి లూప్ అనేది అవుతూ పోతుంది. చూడండి, మనకు స్పేస్ ఇచ్చాం కాబట్టి స్పేస్ వచ్చింది. ఒకవేళ స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఇంకా బాగా. సో చూడండి, ఇప్పుడు కావాలంటే మనకి ఇక్కడ సో MEHESHBABU. ఓకేనా, మహేష్ బాబు. సో ఈ విధంగా మనకైతే వస్తుంది. సో మనకి సినిమాలో ఏ విధంగా అవుతుంది, ఇప్పుడు హీరో టైటిల్స్ నేమ్ సూపర్ స్టార్, పవర్ స్టార్, రెబల్ స్టార్, ఈ విధంగా మనకు ఒక్కొక్కటి ఐకాన్ స్టార్. ఓకేనా, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్, ఈ విధంగా గ్లోబల్ స్టార్ అని, ఈ విధంగా ఒక్కొక్కటి ఎలా ఇస్తారు వాళ్ళు, ఒక్కొక్క అక్షరం ఎలా ఇస్తారు ఇలా. ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు అలానే ఒక్కొక్కటి అనేది అవుతుంది. ఫస్ట్ ఐలో ఎస్ వస్తుంది, తర్వాత యు వస్తుంది, తర్వాత పి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత పి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. ఒక్కొక్కటి మనకి ఇలా ప్రింట్ అవుతూ పోతుంది. సో చూడండి, సూపర్ స్టార్ SUPER ఒక్కొక్కటి. ఫస్ట్ ఐలో ఏం వస్తుంది, ఎస్ వస్తుంది, తర్వాత యు వస్తుంది, తర్వాత పి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది, తర్వాత టి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్కటి మనకు ఈ విధంగా లూప్ అనేది అవుతూ పోతుంది. దీన్ని అందుకే మనం ఇటరేషన్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ వరకు మనం అయితే ఫర్ లూప్ గురించి చూసేసాం. ఓకే. తర్వాత నెక్స్ట్ వైల్ లూప్ గురించి చూద్దాం. వైల్ లూప్ గురించి చూద్దామండి. నెక్స్ట్ వైల్. సో వైల్లో మనం ఏం చెప్పాను, కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు మనకు అది రన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు వైల్ ట్రూ అని ఇచ్చాను. సో ట్రూ అని ఇచ్చాను. సో ప్రింట్, సపోజ్ ఇప్పుడు నేను వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఓకేనా. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని ఇచ్చాను. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఇచ్చాను, మనం ట్రూ అని ఇచ్చాము. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాను, వైల్లో కండిషన్ ట్రూ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇన్ఫినైట్ టైమ్స్ మనకు అది లూప్ రన్ అవుతూనే ఉంటుంది ఇక, అంటిల్ మన ఫాల్స్ వచ్చేంత వరకు. వెల్కమ్ టు పైథాన్ లైఫ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్, ఈ విధంగా మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా తర్వాత, లేకపోతే నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నారు. సో సో మీరు ఈ విధంగా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, సారీ చెప్పి వాళ్ళు హర్ట్ అయ్యారని. సో మీరు కొన్ని కష్టపడతారు కాబట్టి, ఇప్పుడు చూడండి, ఈ విధంగా అంత కష్టపడాలని అవసరం లేకుండా ఒక్కసారి రాసేసి ఈ విధంగా ఎన్నిసార్లు అయినా మీరు చెప్పుకోవచ్చు, ఇన్ఫినిట్ టైమ్స్ మీరు సారీ చెప్పుకోవచ్చు ఎవరికైనా. ఓకేనా. సో ఏదైనా మీకు ఎవరినైనా అడిగినప్పుడు ఈ విధంగా మీరు ఇది చేసుకోవచ్చు, ఇంప్రెస్ చేయొచ్చు. సో ఇది ఒకటి. తర్వాత సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, అవర్ పైథాన్ లైఫ్ ఛానల్. ఓకేనా. సో చూడండి, ఈ విధంగా మన పైథాన్ లైఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే ఫస్ట్. ఓకేనా. సో ఈ విధంగా ఎన్నిసార్లు అయినా మనం కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇది చూసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఏం తీసుకుంటున్నానంటే A = 5 అని తీసుకుంటున్నాను. వైల్ A <15 అని ఇచ్చాను. A<15 అని ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ ప్రింట్
ఇప్పుడు కండిషన్ ఇచ్చాను నేను. కండిషన్ ఏమి ఇచ్చాను? ఏ లెస్ దెన్ 15 అని ఇచ్చాను. సో ఇప్పుడు సంథింగ్ ఏదో ఒకటి రాసుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ పైథాన్ లైఫ్ అని ఇచ్చాను. సో పైథాన్ లైఫ్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 5 ఉంది. ఇక్కడ 5 లెస్ దెన్ 15 కండిషన్ ఆల్వేస్ ఇప్పుడు 15 అంటే కండిషన్ 2 ఉంది కాబట్టి అది కూడా ప్రింట్ అవుతూనే పోతుందా లేదా? సో ఆ విధంగా ప్రింట్ అవుతూనే పోతుంది. సో నా కండిషన్ అనేది ఫాల్స్ ఇవ్వాలి. మరి కండిషన్ నేను ఫాల్స్ ఇవ్వాలి. కండిషన్ ఫాల్స్ ఇవ్వాలంటే ఏంటి మరి? సో కండిషన్ ఫాల్స్ సపోజ్ మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. కామా ఏ అని కూడా ఇవ్వచ్చు. ఎవ్రీ టైం మనకి ఇక్కడ ఏమవుతుంది? 5 అని వస్తుంది. పైథాన్ లైఫ్ 5, పైథాన్ లైఫ్ 5 ఈ విధంగా మనం అది కూడా ప్రింట్ చేస్తాం. ఓకే. సో మరి ఇప్పుడు కండిషన్ ఫాల్స్ చేయాలి. దానికోసం మనకైతే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూనరీ ఆపరేటర్ యూజ్ చేస్తాం, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అని. సో మన దగ్గర అయితే మనకేంటి ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి ఈ విధంగా ఇవ్వాలి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ పక్కకు రాస్తాను. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని మీనింగ్. సో ఎవ్రీ టైం ఇక్కడ ఏ అనేది 5 ఉంది. సో 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది. ఈ విధంగా 12, 13, 14 వరకు ట్రూ అవుతుంది. 15 వచ్చే వరకు మనకు కండిషన్ అనేది ఫాల్స్ అయితే అవుతుంది. 5 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి, పైథాన్ లైఫ్ 5, పైథాన్ లైఫ్ 6, పైథాన్ లైఫ్ 7, పైథాన్ లైఫ్ 8, పైథాన్ లైఫ్ 9 ఈ విధంగా 14 వరకు వచ్చింది. సో ఈ విధంగా మన అంటిల్ మన కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మన లూప్ అనేది మనకు ఏమవుతుంది? వైల్ లూప్ అనేది రన్ అవుతుంది. సో ఇది వైల్ లూప్ గురించి. సో నీకేం చెప్పాను? ఆ, మన ఫర్ లూప్ కి వైల్ లూప్ కి ఎప్పుడంటే ఫర్ లూప్ అయితే మనకి ఎప్పుడైతే ఇటరేషన్ తెలుస్తుందో అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అంటే ఇటరేషన్ తెలుస్తాయి ఫర్ లూప్ లో అయితే. ఇక్కడ వైల్ లూప్ లో మనకు బల్క్ అమౌంట్ లో బల్క్ ఎక్కువ మనం ఇటరేషన్ చేయాలనుకున్నప్పుడు మన బల్క్ లో అప్పుడు మనకేంటి బల్క్ లో డాటా ఉంది, బల్క్ లో లూపింగ్ ఉంది, అప్పుడు మనం వైల్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అనేది మనకు ఇటరేషన్స్ ఎన్ని వస్తాయో తెలిసినప్పుడు. అదే విధంగా ఫర్ లూప్ లో మనకు రేంజ్ అనేది ఉంటుంది, ఇక్కడ వైల్ లూప్ లో రేంజ్ అనేది ఉండదు. సో ఇది మన క్లారిటీ ఉండాలి. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నెస్టెడ్ నెస్టెడ్ ఫర్ అయితే చూద్దాం. ఓకేనా? అదేవిధంగా ఒకటి మీకు ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తుంది. నెస్టెడ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎంత తీసుకున్నాను? సపోజ్ 0 to 5 అని తీసుకున్నాను. ఓకేనా? తర్వాత కోలన్ ఇవ్వాలి మనం ఇక్కడ. ఫర్ ఇప్పుడు జే అంటే ఆ ఫర్ లూప్ ఒక ఫర్ లూప్ లో ఇంకో ఫర్ లూప్ రాస్తున్నాను. జే ఇన్ రేంజ్ 0 to 10 అని అనుకున్నాను. ఓకేనా? ఓకే. సో దీనికి కోలన్ ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ ఐ ప్లస్ జే, ఐ ప్లస్ జే అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుంది. ఫస్ట్ 0, ఫస్ట్ ఇక్కడ ఐ ఈక్వల్ టు 0 వస్తుంది. ఆ 0 నుంచి మళ్ళీ లూప్ లోకి ఎంటర్ అవుతాను ఇక్కడ. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆ విధంగా 0 ప్లస్ ఏంటి 0 ఫస్ట్ అంటే ఈక్వల్ టు 0. తర్వాత 0 ప్లస్ 1, 0 ప్లస్ 2 అంటే జే వాల్యూ అప్ టు 9 వరకు మనకు ప్రింట్ అవుతూనే అయిన తర్వాత ప్లస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది. ఐ ఈక్వల్ టు 1 ఆ విధంగా వర్క్ అవుతూనే పోతుంది. చూడండి. సో మనకు చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయింది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ మళ్ళీ 1, 1తో 1 ప్లస్ 0, 1 ప్లస్ 1, 1 ప్లస్ 2, 3 అవుతుంది, 1 ప్లస్ 4 ఈ విధంగా జరుగుతూనే పోతుంది మనకు లూప్ అనేది. ఇవంతా కూడా రన్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు 0 ఇక్కడ 3 తీసుకున్నాడు. సో సింపుల్ గా అయిపోకూడదు మనం ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సో ఇక్కడ సింపుల్ గా 0 తీసుకున్నాను. సో ఫస్ట్ 0 ఇక్కడ ఐ ఈక్వల్ 0 వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ జే ఈక్వల్ ఏమవుతుంది? 0, 1, 2, 3. సో మనకి ఏమవుతుంది? 0, 1, 0 ప్లస్ 0 ఫస్ట్, మళ్ళీ 0 ప్లస్ 1, 0 ప్లస్ 2 ఆ విధంగా వచ్చింది. తర్వాత మళ్ళీ 1 నుంచి 1, 1 ప్లస్ 0, 1 ప్లస్ 1 ప్లస్ 1, 1 ప్లస్ 2 ఆ విధంగా జరుగుతూ ప్రింట్ అవుతూనే పోతుంది. సో ఇది ఒక లూప్ లో ఇంకో లూప్ మనం రన్ చేయడం. ఓకేనా? సో ఫర్ మళ్ళీ ఈ విధంగా చేయడం కావాలనుకుంటే, లేకపోతే ఇక్కడ మనం ప్రింట్ ఐ కామా జే ఇచ్చాను అనుకోండి సపోజ్. ఇప్పుడు ఏ విధంగా వస్తుంది చూడండి. ఫస్ట్ ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ 0 ఇవన్నీ కూడా మనకు 3 టైం ఇక్కడ 0, 0నే ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ 0, 0 వస్తుంది. ఐ ఈక్వల్ టు 0 ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి. ఐ ఈక్వల్ టు 0 క్లారిటీ తెచ్చుకోండి. సో ఇక్కడ మనకు ఏమవుతుంది? ఫస్ట్ 0, 1 ఈ లూప్ నుంచి బయటకు వచ్చే వరకు 2 ఇక్కడ వరకు చూడండి. సో నాకు ఇప్పుడు ఐ 0, 0, 1, 2 తర్వాత ఈ లూప్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఐ ఈక్వల్ ఏమవుతుంది? 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 1, 0, 1, 1, 1, 2 మళ్ళీ ఏమవుతుంది? ఈ లూప్ నుంచి బయటకు వచ్చి ఐ ఈక్వల్ 2 ఆ విధంగా 2, 0, 2, 1, 2, 2 ఈ విధంగా మళ్ళీ 3, 0, 3, 1, 3, 2
404142. సో ఈ విధంగా మనకు నెస్టెడ్ లూప్స్ అనేవి వర్క్ అవుతాయి. ఈ విధంగా మీరు వైల్ లూప్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫర్ గురించి, వైల్ గురించి, అదేవిధంగా నెస్టెడ్ ఫర్ గురించి కూడా చూసేసాం. సో ఇప్పుడు వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ఇవి బాగా మీకు చాలా చోట్ల యూజ్ అవుతాయి. మనకి ఎలాంటి స్టేట్మెంట్స్ అయినా ఎన్ని టైమ్స్ అయినా మీరు ప్రింట్ చేసుకోవాలి అన్నప్పుడు ప్రతిసారి రన్ బటన్ నొక్కే అవసరం లేదు. ఈ లూపింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎన్నిసార్లు అయినా మనం ప్రింట్ చేసుకోవచ్చు సింపుల్ గా కండిషన్ ఇచ్చేసి. సో ఫర్ లూప్ అయితే మనకు రేంజ్ అనేది ఉంటుంది, వైల్ లూప్ అయితే రేంజ్ ఉండదు. ఫర్ లూప్ లో మనకి ఇటరేషన్స్ ఎన్ని వస్తాయని తెలుస్తాయి. అప్పుడు మనం అది యూజ్ చేస్తాం ఫర్ లూప్ ని. అదే విధంగా వైల్ లూప్ అనేది బల్క్ లో ఉన్నప్పుడు మనం వైల్ లూప్ ని అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు వీటి గురించి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో మనకు ఇంకా మనకు ఫర్ లూప్ ఎప్పుడు, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం కూడా ఐడియా వచ్చింది కదా. సో ఫర్ లూప్ సెట్ ఆఫ్ ఇటరేషన్ తెలుస్తాయి, వైల్ లూప్ ఉన్నప్పుడు సెట్ ఆఫ్ ఇటరేషన్ తెలియవు. ఫర్ లూప్ కి రేంజ్ యూజ్ చేస్తారు, వైల్ లూప్ కి రేంజ్ యూజ్ చేయం, ఓకేనా? సో ఫర్ అనేది మనకు, వైల్ అనేది బల్క్ స్టేట్మెంట్ తీసుకొని ఇటరేట్ చేస్తుంది. ఫర్ అనేది ఏంటి, మనం అప్పుడు మనం ప్రతి దాన్ని ఒక్కొక్కటి మనం ట్రావర్స్ అవుతూ ఉంటాం. సో ఇది మనకైతే ఐడియా ఉండాలి లూపింగ్ కాన్సెప్ట్, ఓకే? సో ఇది మనకు లూపింగ్ కాన్సెప్ట్ గురించి. సో మీకు మన ఎవరైతే లూపింగ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి వెంటనే పైథాన్ లో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వెంటనే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో అదే విధంగా మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.